ఇదిగో ఇట్లా చూడండి అందరూ, మన లోకల్ రంబొచ్చి ఆడబోతోంది. తనతో పాటు పాడొచ్చు, మజాగా ఆడొచ్చు, కావాలంటే సింధులు కూడా వేయచ్చు. ఆడేటప్పుడు ఎవడైనా పిచ్చి పిచ్చి చేసాలు అంటే నడుము గిల్లడం ఇలాంటి ఎకిలి పనులు చేయకూడదు అబ్బాయి, ఎందుకంటే గొడవలు అయిపోతాయి. హలో, ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే అమ్మాయి డాన్స్ చేసాక చప్పట్లతోనే సరిపెట్టుకోలేమో. ఏంది జోకేసావా? ఇదేముందిరా, అదే సిటీకి వెళ్ళామనుకో పబ్బులో తెలిసేలాగా నిలబడతారు, వాళ్ళని ఏమైనా చేసుకోవచ్చు. ముందు కొత్తగా ఏదైనా కొట్టేపోతున్నాం, తర్వాత సిటీలోకి వెళ్ళి డాన్స్ ఆడబోతున్నాం. రావమ్మా లోకల్ రబ్బా రా. ఎంత అందంగా ఉంటే ఏం లాభం, పోనేరా. ఏం చేసిందిరా బాబు, దుమ్ము దులిపేసింది. అది సర్లే, మనం దానికోసం వచ్చాం. అంతేలే, చూడడం సంగ కార్చుకోవడం వెళ్ళిపోవడం. అరే పోరా. సర్లేరా, రండి చెప్తాను. ఇప్పుడు ఏ కేసు మీద తీసుకొచ్చారో ఏంటో. పోలీస్ స్టేషన్ కి అస్తమానం వస్తూ పోలీసుల కన్నా సెల్యూడ్ బాగా చేస్తున్నారా మీరు? నమస్తే సార్. హెడ్, ఈసారి ఎవరింటికి కన్నం వేశారు? ఇల్లు కాదు, మిల్లు సార్. మిల్లా? అవును సార్, చెక్క ముక్కుతో తాళం చేసి నా మిల్లు లూటీ చేశారు సార్. సార్, అతను చెప్పిందంతా నిజమే, కానీ కొట్టేసింది బియ్యాన్ని కాదు, ఓకని. ఓకనా? 10 రోజులు లీవ్ తీసుకొని ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయితే అప్పుడే మొదలెట్టేస్తారా మీరు? హెడ్ సార్, 4 పీకులు పీకి పంపడం వాళ్ళ. అయ్యా, ఈ విషయాన్ని మనం సాధారణంగా తీసుకోకూడదు. వీళ్ళు దొంగిలించిన ఒకతోటి ఏం చేశారో తెలుసా? ఏం చేస్తారు? నాటు బాంబులు తోటలు తయారు చేశారండి. హెడ్, అయ్యా, మనకు ఒక మంచి కేసు దొరికింది. కరెక్ట్ గా స్టేట్మెంట్ రాసి తీసుకోండి. సార్ మీరేదో రాయించుకోమంటున్నారు, ఆయన మా ఆస్తులు రాయించుకునేలా ఉన్నాడు సార్. అవును, వీడు పెద్ద అంబానీ, వీడు ఆస్తులు రాయించుకుంటాను. హెడ్, వీళ్ళని తీసుకెళ్ళండి, వీళ్ళతో పాటు కిడ్నాప్ కేసు కూడా తీసుకెళ్ళండి, నేను వస్తాను. అట్లాగే సార్. సమస్య లేదు. చెప్పండి. ఇదిగో తను తీసురా. హెడ్ గారు ఆ గన్న తీసుకెళ్ళండి. అట్లాగే అట్లాగే. సరే, ఇదిగో చూస్తాను. నువ్వు గణాలు తీసుకొని రావయ్యా. అలాగే, అలాగే. హెడ్, సొక్కా వదలొచ్చుగా. ఖాళీ ఏంటి సింహం గర్జిస్తోంది? సింహం అలాగే గర్జిస్తాడు. కొట్టేరంటే మళ్ళీ ఇరుగుతాయి. 50 మూటలు ఊకర కొనుక్కొని ఎవరికి తెలియకుండా తీసుకునిరా అంటే దొంగి నుంచి ఇలా ఇరికించారు కదరా. ఇదిగో, ఏటన్నా మాట్లాడేవో తొక్కి నారతెత్తాను. లాగా ఒకటి మొహం మీద ఇచ్చుకోవచ్చాని. ఆడాడు మొహం. పనుంది, కొంచెం అడ్వాన్స్ ఇవ్వయా అంటే పని పూర్తవని ఇస్తానంటావా? డబ్బు లేకుండా ఎట్టా పని చేసేది, అందుకే కొట్టేశాం. మరి తిండి కోసం లేదులేండి, మా టైమే బాగాలేదు అనుకుంటున్నాం. రేయ్ వాగండ్రా, బాగా వాగండి. నీ చివరి వాగుడు ఇదేరా, ఎందుకంటే ఈసారి జైల్లోకి వెళ్ళినాక బయటకు వచ్చే పనే లేదు. వాగండి. ఎందుకు రాలేమంటావు? జడ్జయ్య మమ్మల్ని అడిగితే ఇట్టా చేతులేసుకొని జడ్జయ్య వీడు ఆకలేస్తుందన్నాడు, మాకాడ డబ్బులు లేవు, అందుకే దొంగతనం చేశాం, ఓ ప్రాణాన్ని కాపాడడం తప్ప అయ్యా అని అడుగుతాం. ఆయన మేము చెప్పింది విని ఒగ్గేస్తారు. ఎరా హెడ్ అయ్యా, ఎన్నిసార్లు మమ్మల్ని జడ్జి గారి దగ్గర నిలబెట్టి దెబ్బతిన్నారు. ఎన్నో యదవ పనులు చేసి ఎస్ అయ్యాం, ఇదొక లెక్క. అది మ్యాటర్ కాదురా, ఇప్పుడు జరగబోయేది మ్యాటర్. ఆ బాంబు అమ్మాడు చూడు, వాడికి శిక్ష తక్కువే. ఆ బాంబుకు బ్యాటరీ ఇచ్చాడు చూడు, వాడికి జీవిత ఖైదు అన్నమాట. మీ ఇద్దరికి జీవితకైతే గ్యారంటీరా. ఏంటి మామ వీడు లైఫ్ గిఫ్ అని భయపెట్టేస్తున్నాడు. ఏదైనా పెద్ద తప్పు చేసి దొరికిపోయినా పర్లేదు, ఒక దొంగతనం చేసి ఓసలా కట్టమంటే ఏం బాగుంటుందిరా, బరువు పోదా? సరే ఉండు. తీసుకురా. ఈరా వాడికి ఇచ్చారు. పారిపోతున్నారు. గుండెకి బొక్కడిపో. గుండె దించమంటావా? చెప్పు. దొరికిందని అడ్డమైన గడ్డి తిని పొట్ట పెంచుకొని కూర్చున్నావు, లేరా లేచి పరిగెట్టరా. ఒరే పారిపోయినా పర్వాలేదు, తుపాకి చెల్లిపడిరా. ఒరే మిమ్మల్ని లేరా.